Sengan
భారతాదేవి ముకుంద సేవ పైకం స్పృహాన్ని దేవతలు అంటున్నారు అహో అమీషా కేవలం శోభనం అహో బా శోభనం బా వీరి యొక్క మంగళమే అద్భుతం ఎవరిది ఋషు భారతాజీనే ఏ జన్మ లగ్న ఋషు భారతాజీనే ఎవరి జన్మ ఎవరైతే ఏ వంశులైతే భరత వర్షంలో జన్మించారో వారికి యొక్క భాగ్యము నేను ఇక్కడ చెప్పగలను అంటున్నా దేవత నేను చెప్పలేను ప్రసన్న యేషం స్థితితో స్వయం హరి ప్రసన్నుడైపోతున్నారు మనిషిని చూస్తూ ప్రసన్నుడైపోతున్నారు వీడు తలుచుకుంటే నా దగ్గర రాడు ఇంకెవరు వీడు తలుచుకుంటే వీడు భక్తి చేస్తే నా దగ్గర రాడు ఇంకెవరు రాడు అంటే భగవంతుడు స్వయంగా సంతృప్తి అయిపోతుంది అంటే ఏ జన్మైతే మనం పొందాము చాలా సులభం అది కూడా కలియుగం కలు భవిష్యత్తు నారాయణ పారాయణ సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం దేవతలు మిగతా 14 లోకాలు కదా అందరూ కలియుగంలో జన్మ తీసుకోవాలి అంటున్నారు అది కూడా పదవర్షం చూడండి దేవతలు సత్యయుగం జనాలు త్రేతాయుగం జనాలు ద్వాపరయుగం జనాలు అందరూ స్వామి మన కలియుగంలో జన్మ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు భక్తి చేసి మేము వచ్చేస్తాం ఎక్కువ కూడా చేయగలరు మిగతా లక్షల సంవత్సరాలు హృదయ జ్ఞానం చూసుకుని త్రేతాయుగం చేసుకోమంటే ద్వాపరయుగ పరిస్థితి కలుగుతారు కలికీర్తన హృదయ ధ్యానం లక్షల సంవత్సరాలు యజ్ఞాలు యాగాలు పరిస్థితి లక్షల సంవత్సరాలు మరి ఈలోపు ఎన్నో ఆటంకాలు లక్ష సంవత్సరాలు చేసేది ఒక వ్యక్తి మళ్ళీ ఆటంకం వస్తే మళ్ళీ మొదట కానీ ఆశ్చర్యంగా ఉన్నది అది కూడా నామ సంకీర్తన ఈ కలియుగంలో ప్రత్యేకంగా హరే నామైవ కేవలం ఇంకా ధ్యానం లేదు యజ్ఞయాగాలు లేదు పరిచయాలు లేదు చూసుకుంటారు కృష్ణారామ అంటారు అయిపోయింది ఎప్పుడు సులభం భగవంతుడు నామం అంటే సర్వము ఆ నామమే మీకు ప్రదానం చేశారు అది కూడా ఇంకా భగవంతుడు ఎవరు చైతన్య మహాపురుడు తర్వాత జన్మించడం ఇంకా పాటి సంకీర్తన పితలో సంకీర్తనకి పిత తండ్రి చైతన్య మహాపురుడు కనుక మరి భాగ్యాన్ని వినియోగించుకున్న వాళ్ళు నిజంగా భాగ్యం లేకపోతే హతభాగ అంటారు హతభాగ అంటే అన్నీ ఉన్నాయి కానీ కాంటాల్లో దొరుకుతున్నాడు ఆడుకుంటున్నాడు మరి వాడికి దుర్భాగ్యం ఏమవుతుంది వాడి పేరు కోట్లు ఉన్నాయి కానీ ప్లాట్ఫామ్లో రైలులో మీరు చూస్తూ ఉంటారు వాడి చొక్కా వాడు తీసేసుకొని శుభ్రం చేస్తాం వాడి చొక్కా వాడు తీసుకొని శుభ్రం చేస్తూ ఉంటారు రూపాయలు వేసుకొని దొరుకుతారు కోట్లు వాడి పేరు మీద ఉన్నాయి వాడి బ్రతకాలి సో ఎవరికి వినియోగించుకోరు వాడి పరిస్థితి కూడా ప్లాట్ఫామ్లో రైలు డబ్బాలు క్లీన్ చేసేవారు ఎలా ఉంటారు అది పరిస్థితి వినియోగించుకుంటే దేవతలు సైతం ప్రణామం చేస్తారు నా భాగ్యం నేను నీ భాగ్యం వచ్చింది అంటూ దేవతలు అసూయగలుగుతారు మేము రేపు దీనికి హ్యాపీ వైకుంఠం వెళ్ళేటప్పుడు దేవతలు అందరూ లేచి నిలబడతారు ఆర్పిస్తారు భాగ్యం ఉంటుంది ఈ అందమైన భూమి భరతవర్షంలో గొప్ప గొప్ప రాములందరూ కూడా మీ యొక్క పరాక్రమం చూసి భయపడిపోయి పరాస్తయి గుంపులుగా వచ్చి మీ మంచం కింద చేరారు చూడండి వారందరూ భయంతో మీ మీద భయంతో వచ్చారు కానీ మేము అలా రాలేదు నేను ప్రేమతో వచ్చాను మీ మంచం దగ్గర అని చెప్పడం సరే అంత సౌందర్యం గురించి చెప్తున్నారు హిందీని వాయి చెయ్యదా సిరిమూవ గజ్జలు ఎలా ఉంటాయి మూగ గజ్జలు కాస్త ఒకవైపు తెరుచుకొని ఉంటాయి అలాగే మీ కళ్ళు కూడా కాస్త తెరుచుకొని ఉంటాయి సిరిమూవ గజ్జలతో పోల్చారు స్వామి వారి యొక్క నేత్ర సౌందర్యం సిరిమూవ గజ్జలాంటి నేత్రాలు కలిగిన స్వామి హిందీని వాయి చెయ్యదా తామరని
పూపువాలే పద్మాలాంటి కలుస్తాను సెంగన్ సిరిదే అందంగా మెల్లమెల్లగా తెలుగు స్వామి ఎన్నల్ విడియాను. మరి ఒక్కసారి మెల్లగా అలా చెప్పేసి ఆ యొక్క చూపు మా మీద ప్రసరింపేటట్టు చెయ్యండి స్వామి. మరి స్వామి అంత పద్మం లాంటి కళ్ళు యొక్క చూపు ఎవరి మీద పడిందో ఇంకా వారి భాగ్యం ఏం చెప్పండి. బ్రహ్మ కూడా అంటున్నారు నేను వర్ణిస్తుంది వారి భాగ్యమే భాగ్యం. మరి అటువంటి చూపులు పోతున్నారు ఇక్కడ అంటారు. ఒక్కసారి మెల్లగా తెచ్చి ఆ చూపేది మా మీద పడేటట్టు చేయండి స్వామి అని కోరుకుంటున్నారు. మరి ఎంత అద్భుతమైన కళ్ళు, అందమైన ఆ కళ్ళ చూపు మెల్లమెల్లగా మా వద్ద ప్రసరించేటట్టు చేయండి స్వామి. అది నిజానికి భగవద్గీతలో రెండు కళ్ళని సూర్యుడు చంద్రుడితో పోల్చారు. భగవంతుడి ఒక కన్ను చంద్రుడు, ఇంకో కన్ను సూర్యుడు. స్వామి నేత్ర సౌందర్యం గురించి ఈ 22వ వాస్తవంలో చెప్తున్నారు. జగన్నాథపురి వేళ జగన్నాథ స్వామి కళ్ళు ఎంత జగన్నాథ స్వామి కళ్ళు ఎంత ఏంత దగ్గర చారిటేసుకోవాలి. అదే ఒక భక్తులు ఎవరు అడిగారు స్వామి స్వామి ఇంత దగ్గర కలిగేది చిన్నగా పెట్టుకోవచ్చు కదా అని. స్వామి అన్నారు రథయాత్ర సమయంలో సంవత్సరానికి ఒకసారి నేను వస్తాను. చాలా మంది భక్తులు నా మందిరానికి రావడం లేదు, కానీ రథయాత్ర సమయంలో అందరూ వస్తారు. నిజానికి అక్కడ నియమం తప్పు చేసేవారు ప్రవేశం ఎవరైతే మేడ్స్ హీనజాతి వారికి లోపల ప్రవేశం లేదు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మిగతా అంటారు లోపల ప్రవేశం లేదు, కేవలం హిందువులకు మాత్రం. కానీ స్వామి అంటున్నారు ఏ జాతి వారైనా సరే రథయాత్ర సమయంలో అందరూ వస్తారు కదా, మరి అందరిని ఒకసారి చూడాలంటే ఎంత రోజులు కావాలి. నేను పెద్ద కళ్ళు అయితే అప్పుడు అందరూ ఒకసారి ఇలా చూడాలి. నేను ఒకసారి ఇలా చూసానంటే వాడి జీవితం ధన్యాన్ని పడుతున్నాను అని చెప్పి అందుకే నేను ఇంత కష్టపడాలి పెడుతున్నాను. ఇంకా అక్కడ జగన్నాథపురిలో వెళ్తే చూస్తారు భోగ మండపం. ఎక్కడైతే భోగం పెడతాం, నైవేద్యం పెడతాం, కుండల్లో తీసుకొస్తారండి. కుండల్లో ఎలా వండుతారో అలా తీసుకొస్తారు. మళ్ళీ మార్చారు. అన్నం వండుతారు కుండలు, అన్నం కుండ కుండకుండా మ్యాచ్ పెట్టకుండా ఇంత పెట్టకుండా అలాగే వస్తాం. కాగిలో పెట్టుకొని తీసుకొస్తారు. పప్పు మిగతా మొత్తం ఒక 50 రకాలు వంటలు చేస్తారు. లక్షల మంది తింటారు. ఒకే సమయంలో లక్షల మంది ప్రసాదం తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రదేశం ఉంది గ్లోబల్ మధ్యలో. లక్షల మంది ఒకేసారి తీసుకుంటారు ప్రసాదం. అంటే ఎంత వంట అయినప్పుడు ఎంతమంది వచ్చినా కూడా లేదు కాదు అని అనడానికి ఎవరైనా అర్థం. సరే ప్రసాదము భోగ మండపంలో పెడతారు. భోగ మండపము, నాట్య మండపము, జగమోహన మండపము, గర్భగుడి, ఇలా 4 ఉన్నాయి. గర్భగుడి, జగమోహన మండపం అని, నాట్య మండపం, భోగ మండపం. ఇది మొట్టమొదట భోగ మండపం. ఎంత దూరం చూస్తున్నాం. అక్కడ గర్భగుడి ఉంది, ఇక్కడ భోగ మండపం ఉంది. ఒక్కోసారి నైవేద్యాలు పెట్టే విధానం చాలా రకాలు ఉంటుంది. భోగ మండపం ఎంత ఉంటుందంటే మనం అందరం ఎంత ఉంది అంత. అంటే అన్ని వంటలు తీసుకొచ్చి పెడతారు. ఎంత పెద్దదన్నమాట. సరే ఒకసారి ద్వారా తెలుస్తారు. అక్కడ తెలుస్తారు. జగన్నాథుడు, సుభద్ర, బలదేవుడు ముగ్గురు. గర్భగుడి అక్కడ నుంచి చాలా దూరం ఉంది. ఈ భోగమండపం ద్వారా తెచ్చారు. ముగ్గురికి కూర్చోడానికి ఆసనాలు తెస్తారు. వాళ్ళు మంత్రాలు చదువుతారు. ఒక్కసారిగా స్వామి యొక్క కళ్ళు, ఒక్కసారి ఆ కళ్ళు కంటి చూపు ఈ భోగం మీద పడుతుంది, నైవేద్యం మీద పడుతుంది.
జనాలు భక్తులు ఇటువైపు అటువైపు ఉంటారు, మధ్యలో ఎవరు మధ్యలో అంతా ఖాళీ. అంటే స్వామివారి కళ్ళు ఇలా చూసారంటే కరెక్ట్ భగవానుడి మీద నైవేద్యం మీదే ఉండాలి, ఇంకెవరు ఉండరు, పూజారులు ఉంటారు, భక్తులు ఉంటారు, ఎవరు ఇలా చూస్తుంటారు, ఇలా కూర్చొని ఉంటారు. ఇక ఆ పక్కన నైవేద్యం పెట్టేవారు. ఒకసారి స్వామివారి కళ్ళు ఇక్కడ పడుతున్నాయో చూస్తున్నారు, వారి తెలిసిపోతుంది. ఆ యొక్క కంటి చూపు భోగం మీద పడిపోయిందంటే వెంటనే ఇంకా ఇలా చప్పట్లు కొట్టేస్తారు, తీసేస్తారు. వారు తెలిసిపోతుంది స్వామివారి చూపు పడుతుంటుంది. ఏ మంచినీళ్ళు ఒక తీసుకొస్తారు, మంచి తీసుకొస్తారు, అందులో స్వామివారి ప్రతిబింబం కనిపిస్తుంది. స్వామి అక్కడెక్కడో ఉన్నారు కానీ ప్రతిబింబం ఇక్కడే కనిపిస్తుంది, కళ్ళు ఇక్కడ కనిపిస్తుంది. అంత రహస్యం జగరహస్యం. కనుక కంటి చూపు గురించి చెప్తున్నాం కాబట్టి స్వామివారి కంటి చూపు ప్రసరిస్తుంది. ఆంధ్రులు ఉన్నారు గర్భగుడిలో, ప్రసరించగానే ఇక్కడే నైవేద్యం భోగం అయిపోతుంది, ప్రసాదం అయిపోతుంది. ఆ చూపు పడిందని ఎలా తెలుస్తుందంటే గుమగుమ వాసన వస్తుంది. మహాప్రసాదుడు అనుభవించే వారికి ఆ భావన వారికి మాత్రం తెలుస్తుంది, నాస్తికులకు ఏం తెలుస్తుంది. ఎంతో భౌతికమైన క్వాలిఫికేషన్ ఉంటాయి, ఎంతో సర్టిఫికేట్ ఉంటాయి, ఎన్నో యూనివర్సిటీలు ఉంటారు. కానీ నాస్తికులు అదే దేవుడు అంటున్నా, నా చూపించి ఒకసారి ఎక్కడున్నారే మరి నీ పట్టి ఫ్రెండ్ అయ్యి చూపించాలి. అదే అనంతపురి బ్రహ్మాండాలు స్వామి చూడటానికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మరి గోడ అటువైపులోనే మనం చూడలేకపోతున్నాం, గోడ అటువైపులోనే మనం చూడలేకపోతున్నాం. అదే అనంతపురి బ్రహ్మాండాల స్వామి చూడాలంటే ఎన్ని క్వాలిఫికేషన్స్. సూక్ష్మమైన బ్యాక్టీరియా వైరస్ని మనం చూడలేము, ఏదో ఒకటి పరికరం ఉంటే కానీ చూడలేము. భౌతికమైన వస్తువునే చూడలేకపోతున్నాం, దేవుడు చూడాలంటే ఎంత క్వాలిఫికేషన్స్. సరే, స్వామి యొక్క కంటి చూపు పడగానే గుమగుమ వాసన, ఆనందబజారు గుమగుమ వాసన తీసుకెళ్ళినప్పుడు ఏం వాసన కాదు, అది భోగం అయిపోయినప్పుడు గుమగుమ వాసన మొత్తం నా మందిరంలో కూడా గుమగుమ వాసన. రకరకాల నైవేద్యాలు పెట్టారు. ఒకసారి వెళ్తే మహాప్రసాద్ మహిమ జగన్నాథ కళామృతం నేను గురించి చెప్పాను. చాలా కనీసం ఒక 50 రోజుల కేవలం జగన్నాథ 50 వీడియోస్, గంటలు 50 వీడియోస్ జీవితం అయిపోతుంది కేవలం జగన్నాథ గురించి చెప్పడానికి. స్వామి దైవంగా 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాను కనుక స్వామి ఎలా పెట్టారు, ఏమేమి వీడియో చేస్తారు, చాలా అద్భుతం. స్వామి మహిమ, మహాప్రసాద్ మహిమ చూడండి. ఒక వ్యక్తి నామం చేసేటప్పుడు నిద్ర వస్తుంది, వస్తుందా కదా, బాగా వస్తుంది. నామం చేసేటప్పుడు నిద్ర వస్తుంది, కొన్ని నాగం చేసేటప్పుడు నిద్ర రావచ్చు. అంతేండి మొబైల్ చేసేటప్పుడు నిద్ర వస్తుంది, మొబైల్ చేసినా నిద్రపోతారు. సో నిద్ర అనేది వచ్చేస్తుంది. మరి ఎవరైనా చూసారే తినేటప్పుడు నిద్రలో చూసారే, చూసారు తినేటప్పుడు నిద్రలో చూస్తారు. నిద్రలో లేపి ఎదురుగా ప్రసాదం పెడితే వెంటనే నిద్రలో లేపి ఎదురుగా ప్రసాదం పెడితే నాకు ఇష్టమైన లేదా భగవంతుడు అంటారు, నా నామం చేసేటప్పుడు నీకు నిద్ర వస్తుంది, నా భాగవతం చేసేటప్పుడు నిద్ర వస్తుంది, నా సేవ చేసేటప్పుడు నిద్ర వస్తుంది, నా గురించి వినేటప్పుడు శ్రవణం చేసేటప్పుడు ఇంకా గమనం నిద్ర వస్తుంది. చెప్పేవాడికి కూడా నిద్ర రావచ్చు కనుక ఇన్నిసార్లు నిద్రపోతున్నా, సాధన చేయలేకపోతున్నా కనుక కేవలం నా ప్రసాదం జీవితాంతం నా దగ్గర రాగలదు. ఇంకే సాధన స్వామి జన్మ చేస్తే నిద్ర వస్తుంది, నేను చేయలేను. నీ కథ మీద నిద్ర వస్తుంది, నేను చేయలేను.
దగ్గరకు వచ్చేస్తారు. చూడండి, ఇంతకంటే ధైర్యం స్వామి ఇంకేమన్నా తన అదనాలు తన ప్రసాదం ఇచ్చి ఏదో తినాలి, బతకడానికి ఏదో తినాలి, ఏదో ఏదో తింటారు. నా ప్రసాదం జీవితాంతం నేను ప్రార్థిస్తాను, లేదు జీవితాంతం కేవలం జగన్నాథ్ ప్రసాదం తీసుకోండి, ఇంకేం అనుకోకండి. ఇంకా నామం లేదు, శ్రవణం లేదు, ఏం లేదు, ఏ సాధన లేదు, అయినా బతుకుతాను. నామం నామం చేయకండి, భాగవతం వినండి, చదవలేని చూడలేని ఏం కష్టాలు నెక్కండి, జీవితాంతం జగన్నాథ్ ఇంకేం ఆ విధంగానే బతుకుతారు. చూడండి ఎంతో దగ్గర. సరే, స్వామివారి నేత్ర సౌందర్యం గురించి చెప్పుకుంటున్నాం. రంగనాథుడు యొక్క సౌందర్యం చూస్తే కదా ధనుర్దాసుడు మరి నాయకుడు. లాస్ట్ టైం క్లాస్ చెప్పాను, రామానుజుల వారు ధనుర్దాసుడు యొక్క కళ్ళు తెప్పించారు, రంగనాథుడు యొక్క కళ్ళు సౌందర్యం చూపించారు. ధనుర్దాసుడు అనే ఆయన పేరు దారిలో నడిచేటప్పుడు కూడా తన భార్య కళ్ళలో కలబెట్టి నడిచేవాడు. అంటే చూడండి, భార్య ఉంది, ఆయన ఆవిడ కళ్ళలో కలబెట్టి చూసేవాడు, వెనకనికి నడిచేవాడు, ముందుకు నడిచేవాడు, వెనకనికి ఇలా నడుచుకుంటూ వెళ్ళాడు. కళ్ళేమో ఆవిడ చూస్తున్నాయి, వెనకనికి నడుచుకుంటే వెళ్ళాడు. ఏ రాయమండి చెప్పండి, జనాలు అన్నారు, రామానుజుల వారు చూశారు, విచిత్రమైన మనిషి, శ్రీరంగం ఎవరయ్యా స్వామి అంటే ధనుర్దాసుడు. ఒకసారి ఎవరు వచ్చారు, గురుగారు పిలుస్తున్నారు, గురుగారు వచ్చారు, ఎవరయ్యా మా భార్య, మరి నువ్వు వెనకంటే వస్తున్నావేంటి? స్వామి మా భార్య కళ్ళు ఇంత అందంగా ఉన్నాయి, ఒక్క క్షణం కూడా ఎప్పుడూ ఉండాలి, ఇంత అందం ఉన్నాయి, ఇంత అందం ఉన్నాయి. నడిచేటప్పుడు కూడా స్వామి ఆ 2 నిమిషాలు కూడా ఎప్పుడు ఉండాలి. నిద్ర వెళ్ళినప్పుడు ఆ కళ్ళ కలిగితే నిద్రపోతున్నాను. అంతలో ఆవిడ స్వామి ఆవిడ కళ్ళు చూసి నేను ప్రేమించాలని పెళ్లి చేస్తున్నాను. మంచి మళ్ళీ వీరుడు ఈ ధనుర్దాసుడు, చాలా బలం ఉన్నవాడు, కండబలం ఉన్నవాడు, ఎంతో మంది ఓడించాడు, ఎంతో డబ్బు కూడబెట్టుకున్నాడు. మరి కోరి ఆవిడ పెళ్లి చేస్తున్నారు. కళ్ళు చూస్తే ఇంకేం లేదు, చాలా సౌందర్యం. రామాచార్య వారు అన్నారు, ఏంటి అనుభవం ఏంటి మీ ఆవిడ కళ్ళు? స్వామి కళ్ళు చూస్తే నేను పోయిపోయాను, ఇంత రెండో వస్తువు నాకు అనిపిస్తున్నాను లేదు, ఆవిడ కళ్ళే చూస్తున్నాను జీవితం. అంతకంటే సౌందర్యవంతమైన కళ్ళు నీకు చూపిస్తాను, చూస్తావా? లేదు కదా, నా ఆవిడ కళ్ళు కంటే అందమైన కళ్ళు అసలు లేదు. నేను చూపిస్తే లేదు స్వామి, నేను మొత్తం ఎత్తికేస్తాను, భర్త అంతా వర్షం అంతా ఎత్తికేసి ఈవిడ కళ్ళు లాంటి కళ్ళు లేవని చెప్పి ఈమెనే వెళ్ళేస్తున్నాను. చూపిస్తే నీ ఆవిడ కళ్ళ కంటే సౌందర్యవంతమైన కళ్ళు నీకు ఒకసారి చూపిస్తే ఏం చేస్తాను? అప్పుడు ధనుర్దాసుడు అన్నారు, జీవితాంతం దాసుడు అయిపోతాను స్వామి, జీవితాంతము దాసుడు అయిపోతాను, జీవితాంతం కింకరుడు అయిపోతాను స్వామి. కూర్చుంటా లేమంటే చేస్తాను, నేనేం చేస్తా చేస్తాను, నా జీవితాన్ని అంకితం చేస్తాను స్వామి అన్నారు ఆయన. సరే రేపు మాత్రం అంటే మీ ఆవిడ కళ్ళు కంటే అందమైన కళ్ళు చూపిస్తాను. సరే ధనుర్దాసుడు వచ్చారు, స్వామి రమణాడు ఎక్కడ 7 ద్వారాలు ఉన్నాయి, వైకుంఠ ద్వారాలు, లోపల స్వామి ఉన్నారు, శేషకల్పం మీద పడుకుంటున్నారు. ఒకసారి తీసుకెళ్ళారు, మంగళారతి పూజారి మంగళారతి చేయడానికి రెడీ అయిపోతుంది. ధనుర్దాసుడు రామానుజుల వారు కూడా వెళ్ళారు. ఒకసారిగా మందిరం ద్వారం తెచ్చి మంగళారతి చేయడానికి ఒకసారి మంగళారతి తీసుకొచ్చి
స్వామి యొక్క ముఖమండలం దగ్గర పెట్టారు పూజ. రామాచార్య వారు అన్నారు, ధనుదాస్ ఒకసారి స్వామి కలుపు. మరి రామాచార్య వారు ఏం చూశారు, ఆయన ఏం చూశారు? ఇప్పుడు ఇలా చూశారు, ధనుదాస్ మూర్ఛితమై పడ్డాడు. స్వామి వారి నేత్ర సౌందర్యం చూసి మూర్ఛితమై పడిపోయాడు. తర్వాత ఎంతోసేపు తర్వాత అప్పుడు అప్పుడు ఆయన రామాచార్య వారి పాదాలు స్వామి నిజంగా నా కళ్ళు పెట్టచ్చు. ఇప్పటి వరకు అనుకున్నాను మా ఆవిడ కళ్ళు కంటే అందమైన వాళ్ళు లేదు. స్వామి వారి నేత్ర సౌందర్యం చూశాను, నా జీవితం నేను అంకితం చేస్తాను. ఇక నాకు రెండో పనే లేదు, జీవితాంతం దాసుని అయిపోతుంది. తన జీవితాన్ని అంకితం చేస్తున్నాను. తర్వాత ఆయన శిష్యులు వేశారు, వాళ్ళ ఆవిడ శిష్యులు అయిపోయారు, ఇద్దరు గొప్పలు అయిపోయారు. ఇంత పెద్ద గొప్ప గొప్పలు అయ్యారు. రామానుజాచార్య వారు వెళ్ళేటప్పుడు, కావేరి స్నానానికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణుల భుజం మీద చేయి వేసి వెళ్ళారు. కావేరి నది స్నానానికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణులు, తన శిష్యులందరూ బ్రాహ్మణులు, వారి భుజం మీద చేసి వెళ్ళేవారు. స్నానం అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ధనుదాస్ భుజం మీద చేసి వచ్చేవారు. తన రామానుజుల వారి శిష్యులు అడిగారు, గురుగారు నాకు ఒక ధర్మ సందేహం ఏంటి స్వామి, కావేరి నదికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని మా భుజం మీద చేసి వెళ్తున్నారు, వచ్చేటప్పుడు స్నానం అయిపోయిన తర్వాత మమ్మల్ని ఏం ఒప్పుకోవడం లేదు, ధనుదాస్ భుజం మీద చేసి వస్తున్నాను ఏంటి? రామానుజాచార్య వెళ్ళేటప్పుడు నీ భుజం మీద చేయొచ్చు, కావేరి స్నానం అయిపోయిన తర్వాత మిమ్మల్ని ముట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు, దేని స్వామి? అప్పుడు రామాచార్య వారు నీకంటే ధనుర్దాసుడు అత్యంత పవిత్రము, నిర్మల హృదయము గొప్ప. శిష్యులు ఎలా చూస్తారు, స్వామి బ్రాహ్మణులో పుట్టాడు, ఆయన నీచ జాతిలో పుట్టాడు, చూడు ఆయన. అప్పుడు అంటున్నారు రామాచార్య, కావేరి నది స్నానం చేసిన తర్వాత కూడా ఎవరైనా పవిత్రం అయిపోతారు. ఇంకా కొంత పవిత్రత లోటు ఉంటే ధనుర్దాసును ముట్టుకోగానే ఆ పవిత్రత కూడా అపవిత్రత కూడా పోతుంది. ఎంతో కొంత లోటు ఉందనిపిస్తున్నారు. కావేరి నది స్నానం చేసిన తర్వాత కూడా పవిత్రతలో ఎంతో కొంత లోటు ఉంది. ఆ లోటు పూర్తి చేయడానికి ధనుర్దాసు భుజం మీద చేసి వస్తున్నాను. నేను అత్యంత పవిత్రమైనాను, ధనుర్దాసుని ముట్టుకోవాలి. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. స్వామి ఆయన పుట్టింది నేర్చుకోండి, కనీసం వేదాలు గురుకులం వెళ్ళడం ఏమీ లేదు, చదువు శూన్యం బొత్తిగా లేదు. అది కూడా మాకంటే సీనియర్ అయి ఇప్పుడే కదా బొత్తిగా. నేను చిన్నప్పటి నుంచి గురుకులం వెళ్ళాను, మంత్రాలు చదివాను, మీకు శిష్యులు మా కులం పవిత్రం, నేను చేసేవన్నీ నిత్యం అగ్నిహోత్రం చేస్తున్నాను స్వామి, నేను యజ్ఞయాగాలు చేస్తున్నాను, మరి ఆయన చేస్తుంది. అప్పుడు రామానుజాచార్య వారు అన్నారు, సరే సమయం నీకే తెలుస్తుంది. ఒకసారి ఆశ్రమంలో గురుకులంలో విద్యార్థులు గొడవ అవుతున్నారు. అప్పుడు రామానుజాచార్య వారు చూశారు, ఏంటి ఉదయం నుంచి గొడవ ఏంటి, తగాదాలు ఏంటి? అప్పుడు నలుగురు వచ్చారు, స్వామి నా యొక్క పంచ ఆరేసినాను, నేనేమో నా బాధ్యత తీసుకొని నాది అంటున్నారు, అది కొత్త పంచ స్వామి, నేను ఉదయం ఆరేస్తాను. ఇంకొక ఆయన అంటున్నారు, స్వామి అది నాది, నేను వచ్చి ఆరేస్తాను, నేను తీసుకోవడం వస్తాను, ఏమంటున్నాను నేను ఆ పంచ కోసం గొడవ. ఇంకొక ఇద్దరు వచ్చాను, స్వామి మా కౌపీనం కూడా ఆరేస్తాను, దాని గురించి కూడా గొడవ. ఒకరినొకరు లాక్కొని పంచ కూడా సిరికి ఇంత గొడవ. సరే రామాచార్య వారు సరే విద్యార్థులు పిలిచి ఒకసారి ధనుర్దాసు ధనుర్దాసు వచ్చారు. గురుగారు వచ్చారంట, ఈరోజు రాత్రికి హరికథ చెప్తాను, నువ్వు రాత్రికి వచ్చేసి. సరే స్వామి నేను రాత్రికి వస్తాను. ధనుర్దాసు విద్యార్థులు పిలిచి అంటున్నాను, అదే ఒక పంచాయతీ
మన ఆశ్రమంలో చాలా కష్టం ఉంది నడవడం. మనకి కొంత సొమ్ము కావాలి, భిక్షకి వెళ్తే అంత దొరుకుతుంది. ధనుర్దాసు దగ్గర మన ఇంట్లో చాలా ధనం ఉంది. జీవితాంతం ఎంతో దరిద్రం చేశాడు, అంతా బంగారం కొట్టుకొని వస్తున్నాడు ఇంట్లో. ధనుర్దాసుని ఈరోజు రాత్రి నేను నమ్మని చెప్పాను, ఆశ్రమంలో ఉంటా మీ అందరూ వెళ్ళి ధనుర్దాసు ఇంట్లో దొంగతనం చేయండి. ఉన్న బంగారంతో కొట్టుకొని వచ్చేసి నేను చాక ఇంకా ఏ భిక్ష కట్ట ఎలా కట్టలేదు, నేను చాక పంచల కోసం ఇక కొట్టుకోకలేదు. సరే సరే రాత్రి అయిపోయింది. ధనుర్దాసు వచ్చేసారు. స్వామి రాత్రి అంతా హరిగా చెప్తాను చెప్పారు. సరే సరే కూర్చో. ఇటువైపు రామానుజుల వారు తన శిష్యుడికి సైన్ చేస్తారు, మీరు వెళ్ళచ్చు. ఈయనంటే భయం, ఈయన ఇక్కడ ఉన్నారు కదా విద్యార్థులు శిష్యులు వెళ్తారు ధనుర్దాసు ఇంటికి. రాత్రి అంతా హరిగా చెప్తున్నారు రామానుజుల వారు. రాత్రి 11-12 ఆ టైంకి శిష్యులు వెళ్ళారు. ఇంటి వెనక కరెక్ట్లో నుంచి మెల్లగా వెనక్కి లోపల ప్రవేశించారు. చూశారు ధనుర్దాసు భార్య పడుకోండి, ఒకటే పడుకోండి. శిష్యులు మెల్లగా లోపల చెప్పారు, ఎక్కువ ఎంత వజ్రాలు బయట చాలా ఉన్నాయి, మొత్తం అన్ని మెల్లగా తీస్తున్నారు, మోటార్ పడుతున్నారు. పాపం ధనుర్దాసు భార్యకి వెనక వచ్చింది, గమనించి అదే నా గురుగారు శిష్యులు ఇక్కడ ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చారు? ఓహో పాపం ఆశ్రమంలో ఇబ్బంది కలిగింది వారికి, అందుకే బంగారు నన్ను తీసుకెళ్ళాను. ఓహో అమ్మో నేను నిద్ర వేస్తే మేము తెలిసిపోతుంది, మేరకు వచ్చిందని చెప్పి ఆ ముద్రే సరిపోతాయని చెప్పి నేను నిద్రపోతున్నప్పుడే యాక్షన్ చేయాలి పడుతున్నాను. మరి శిష్యులు మెల్లగా అన్ని తీసేసుకున్నారు. తీసేసుకొని పెట్టి చూస్తారు, నిద్రపోతుంది. అరే ఇంకా ఒక చెవిలో కమ్మలు ఉన్నాయి, మరి చేతికి రాజులు ఉన్నాయి, మగారు రాజు వజ్రాలు అన్నీ ఉన్నాయి, మరి వేసుకున్న కాలానికి బంగారు పోసి అన్నీ ఉన్నాయి. సరే అని చెప్పి ఇలా ఒకవైపు పడుకుంటాక ఆ ఒకవైపు కూడా తీసేస్తున్నారు, ఒకవైపు తీసేస్తున్నారు. కారణం ధనుర్దాసు భార్య అనుకుంటుంది, అయ్యో వీరికి అవసరం, లేకపోతే ఈ రోజు నుంచి రాలేదు, అవసరం కదా. ఆశ్రమంలో ఇంతమంది శిష్యులు ఉన్నారు, వేల మంది ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం బట్టలు ఇవన్నీ అవసరం కదా. సరే సరే నేను ఒకవైపు ఎందుకు ఉంచుకోవాలి, ఒకవైపు తీసుకున్నారు అని చెప్పి ఇటువైపు తిరిగింది అనమాట. ఈ వైపు తీసుకెళ్ళాలి అని చెప్పి కళ్ళు పోసుకొని ఇలా శిష్యులు అనుకున్నారేంటి, అయ్యో నీకు మెలకు వచ్చేసింది, పట్టేసుకుంటుంది, వచ్చేస్తుంది అని చెప్పి మోటార్ తీసుకొని పరిగెత్తారు. ఎలా వచ్చారో అలా మెల్లగా ఆశ్రమంలో పెట్టుకున్నారు. తర్వాత తెల్లవారుజాము అవుతుంది. అప్పుడు రామానుజుల వారు అన్నారు, ధనుర్దాసు ఇప్పుడు రాత్రి హరిగా చెప్తున్నాను, సరే నువ్వు ఇంటికి వెళ్ళచ్చు, తర్వాత నుంచి ఇంటికి వెళ్ళచ్చు, తర్వాత నువ్వు స్నానం చేసి రామానుజుల వారు వెంటనే తన శిష్యులు పెట్టారు. అదే మీరు ఆయన ఇప్పుడు ధనుర్దాసు ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడుతున్నారు భార్య ఒకసారి వినండి. శిష్యులు మెల్లగా మోటార్ పెట్టేసి మెల్లగా ఆయన ఇంటికెళ్ళారు. మీరు ఇంటి వెనక తలుపు దగ్గర ఇలా చూడబెట్టి లోపలికి భార్య
నేను పడుకున్నాను. నేను అనుకున్నాను, అయ్యో ఆశ్రమానికి అవసరము, జీవితాంతం నేను సంపాదించారు, మనం ఇంట్లో పెట్టుకొని మనకంతా కొంతే కదా, ఇంత బంగారం ఇంత ఏం చేసుకుంటాం మనం. సరే సరే గురుగారికి అవసరం, శిష్యులకు అవసరం అని చెప్పి నేను ఏమనలేదు. కానీ అనుకున్నాను, నేను ఇటువైపు ఏం తీసుకున్నారు, ఇంక ఇటువైపు ఉన్నాయి కదా, ఇవి కూడా తీసుకోండి అని చెప్పి నేను ఇలా తిరిగాను. వాళ్ళు ఏమనుకున్నారేమో, నన్ను తీసుకోకుండా వెళ్తారు సార్. అప్పుడు ధనుదాస్ అంటున్నారు, నీకు ఇంత ఆశ ఎక్కువ, ఇంత తీసుకెళ్ళిపోయారు, మరి ఇటువైపు అన్నీ నువ్వు తీసుకురావాల్సింది, తీసేందుకు ఇవ్వలేదు. ఇంకా ఒక వైపు ఉంచుకోవడానికి నీకు ఆశ, ఇంట్లో అన్నీ తీసుకెళ్ళిపోయారు, కనీసం ఇది ఒకటే ఇవ్వడానికి ఉంచుకోండి అనే ఆలోచన నీకు వచ్చింది. లేకపోతే నీకు అసలు వీటి మీద నమ్మకాలు లేకపోతే అప్పుడే చేతిలో తీసిచ్చి వాళ్ళ చేతిలో పెట్టవచ్చు కదా. ఏముంది మళ్ళీ నెలకు వచ్చేస్తే వాళ్ళు పడిపోతారని చెప్పి నేనే ఇలా దిగానంటే నాకేం రోగం లేదంటే, నాకేం ఆశ లేదండి. గురువుగారు ఎంత మంచి గురువుగారు దొరికారు, మనం భక్తులేమయ్యాము, మనం భక్తి చేస్తున్నాము, ఇంకా నాకేంటి ఆశ. మరి ఆశ లేకపోతే నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఏమంటే నేను ఇలా తిరిగానంటే వాళ్ళు తీసుకెళ్తారు కదా ఎలాగని చెప్పి, మళ్ళీ నేను మాట్లాడడం ఇవ్వడం అంటే వాళ్ళు ఏమంటారు, చూసేసారు పట్టేస్తున్నారు అని చెప్పి వాళ్ళు. నేను మెలకుగా ఉన్నానని వాళ్ళు తెలియదు కదా, నేను నిద్రపోతున్నాను అనుకున్నారు వాళ్ళు. ఒక వైపు తీసుకున్నారు, ఇంకో వైపు తీసుకోండి అని ఇలా అడిగినాను నేను. ఈ మాటలు వింటున్నారు శిష్యులు వెళ్ళి గురువుగారు చెప్పారు. అప్పుడు గురువుగారు అంటున్నారు, అర్థమైందని కావేరీ నది స్నానం చేసిన తర్వాత కూడా వచ్చేటప్పుడు ధనుదాస్ భుజాలు చేయకపోతున్నారు అర్థం చేసి, అప్పుడు శిష్యులు కాస్త సిగ్గుతో పరమర్చుకున్నారు. ఒక పంచ కోసము మీరు నానా రకాలుగా గొడవ పడుతున్నారు, రకాలు పడుతున్నారు. నాని పంచ కొత్త పంచ గొడవపడి చినిగిపోయేదాకా కొట్టుకుంటున్నారు. అతని యొక్క నిర్మలమైన హృదయం చూడండి. భార్య మీరు బ్రాహ్మణులను జన్మించారు, బ్రహ్మచారు జీవితాంతం వేరపడటం చేస్తారు, యజ్ఞాయకం చేస్తారు, ఎన్నో చేస్తారు. కానీ నిర్మలమైన సరళమైన హృదయం మీకు ఇంకా రాలేదు కదా. అందుకే కావేదని వెళ్ళేటప్పుడు మీ భుజంగా చేస్తున్నాను, ఎవరు స్నానం వస్తున్నాను కదా అని చెప్పి మీ భుజంగా చేస్తున్నాను. స్నానం చేసిన రోజు మిమ్మల్ని ముట్టుకోవడం లేదు చూసారా. స్నానం చేసిన రోజు కూడా ఎంతో కొంత లోటు ఉంటుంది పవిత్రత్వం అని చెప్పి ధనుదాస్ భుజంగా చేయాల్సి వస్తున్నాను, నేను పవిత్రమైపోతున్నాను. అటువంటి నిర్మలమైన హృదయం ధనుదాస్. మీ హృదయం ఇంకా నిర్మల కాదు, పైన పైకి కనిపించడానికి సబ్జెక్ట్స్ ఏదో మొత్తానికి వేసేసి చిక్చిక్గా ఉన్నారు పైకి, కానీ లోపల ఉంది హృదయం, అది ఇంకా నిర్మలం కాదు అని అన్నారు. కనుక స్వామి యొక్క సౌందర్యం చూసే కదా ధనుదాసు ఆయన భార్య ఇద్దరు కూడా నాకు భక్తులైనారు. స్వామివారి నేత్ర సౌందర్యం అంత అద్భుతం. నేత్ర సౌందర్యం గురించి ఈ భాషలో చెప్పుకుంటున్నాం కదా. జగన్నాథ స్వామి యొక్క నేత్ర సౌందర్యం అంటే అద్భుతం. మీరు వెళ్ళారంటే కేవలం కళ్ళే చూస్తారు. జగన్నాథ స్వామి మండలికి వెళ్ళారంటే కేవలం కళ్ళే చూస్తారు, ఇంకేముంది. కళ్ళే ఇంత పెద్దదే చాలేస్తారు, ఇంకేం కళ్ళే చూస్తారు, కళ్ళే చూస్తారు. ఒకసారి చూసారంటే చాలు, జీవితం మర్చిపోలేదు. ఒకసారి కళ్ళు చూసారంటే జగన్నాథ స్వామి కళ్ళు ఇంకా రాత్రి వల్ల అవే గుర్తొస్తాయి, మర్చిపోలేదు. నిజంగా జరిగిన విషయం చెప్తాను. 500 సంవత్సరాల క్రితం జగన్నాథపురం నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక దాసయ్య గౌరీ అని ఆయన చెప్పారు. దాసయ్య గౌరీ ఆయన బట్టలు కుట్టడం ఆయన చేశారు. బొంతలు, బట్టలు, బెడ్షీట్లు కానీ కుట్టి అమ్ముకునేవారు. దాంట్లో వచ్చి నాకు గడిచిపోయారు. ఆయన ఏం చదువుకోలేదు. ఈ దాసయ్య గౌరీ వివాహం చేస్తున్నారు. మరి ఎవరైతే వివాహం చేస్తున్నారో ఆవిడ గీతా పాఠం అని చదివేవారు. భక్తురాలు. కాబట్టి ఈయన అమాయకుడు, ఆవిడ భక్తురాలు. దాసయ్య గౌరీ వాళ్ళ తల్లి చూశారు,
ఇవన్నీ అన్నింటినీ వెళ్ళారు. సరే, నీచ జాతి చెందిన వారు కాబట్టి మందిరంలో ఎక్కువ ప్రవేశం లేదు, ఎక్కువ లేదు. కానీ జగన్నాథస్వామి అంటే ఇష్టం. ఒకసారి రథయాత్ర జరుగుతుంది. రథయాత్ర సమయంలో స్వామి బయటకు వస్తారు. దాసేమోడి జగన్నాథస్వామిని చూస్తారు. మొట్టమొదటిసారి రథయాత్ర ఆ కళ్ళను చూస్తారు. చూసి మోచేపని పెట్టారు. అక్కడ తర్వాత జనాలు లేపారు. దాసేమో ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య కంచంలో అన్నం వడ్డించింది. అన్నం వడ్డించిన తర్వాత ఆకుకూర తీసుకొచ్చి మధ్యలో పెట్టింది. దాసేమోని జగన్నాథస్వామి కళ్ళు అనుకుంటున్నారు. ఆయన అన్నం తెల్లగా ఉంటుంది, ఆకుకూర తీసుకొచ్చి మధ్యలో పెట్టారు. జగన్నాథస్వామి కళ్ళు అని చెప్పి ప్రణామం చేస్తున్నారు, ప్రదర్శన చేస్తున్నారు. కళ్ళే వస్తున్నారు. ఎక్కడ వాళ్ళ భార్యకి అర్థమైంది, జగన్నాథస్వామి భక్తి ఏది అంటుకోపోయింది. ఎక్కడ చూసినా కళ్ళే వస్తున్నారు. గురుజనాలు అనుకుంటున్నారు పిచ్చి పట్టింది నేను, కానీ వాళ్ళ భార్య పిచ్చి పట్టాడు. నేను చదివి గొప్పరాలు కాలేదు, నేను చదవకుండా నిరక్షణ రాసిన గొప్పయ్యాను. నేను గీత చదువుతున్నాను, భాగవతం చదువుతున్నాను, రామాయణం చదువుతున్నాను, అనే చదువుతున్నాను. భగవంతుడి దేవత ఇంకా భక్తి అనుకోలేదు. కానీ నేను అమాయకుడు, ఏం తెలియదు, కానీ భక్తి అనుకున్నాను. జగన్నాథస్వామి భక్తి అనుకున్నాను. ఏ భక్తి అయితే దేవత కూడా. సరే, ఒకసారి ఏం చేశారు, ఆ బొంత అమ్మేశారు. ఏ ఇంట్లో అమ్మేశారు. వారు డబ్బులు ఇస్తున్నారు. నేను అన్నారు, మాకు డబ్బులు లేదండి, మీ ఇంటి వెనక కొబ్బరి చెట్టు లేకపోతే ఒక కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయ కొబ్బరికాయ తీసుకెళ్ళి వెళ్ళారు. జగన్నాథస్వామి మందిరం లోపలికి అయితే ప్రవేశం లేదు. బయట నుంచి స్వామి ప్రణామం చేస్తారు. కొబ్బరికాయ ప్రణామం చేసి కొబ్బరికాయ ఇలా అన్నారు. స్వామి మాయమైపోయి కొబ్బరికాయ ప్రణామం చేస్తారు. వచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. అది 4 రోజుల తర్వాత జ్వరం వచ్చింది. దాసరి ఇంకా జగన్నాథ్ గుడికి వెళ్ళలేదు. సరే, కొంతమంది ఒక బ్రాహ్మణుడు ఎన్నో పనులు నైవేద్యాలన్నీ తీసుకొని బయలుదేరుతున్నారు పూరికి. దాసరి చూశారు, అయ్యా నాకు జ్వరం వచ్చింది, నేను వెళ్ళలేను, జగన్నాథస్వామికి నేను కొబ్బరికాయ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సరే సరే, ఈ కొబ్బరికాయ కూడా మీ నైవేద్యంతో పట్టు, ఈ కొబ్బరికాయ తీసుకెళ్ళండి, కానీ స్వామికి ఒకసారి కొబ్బరికాయ చూపించి నాకే చెప్పండి, తీసుకుంటాను. రాముడు ఇలా సర్లే నువ్వు ఒక్క బోడి కొబ్బరికాయ పెట్టి నేను చూడు బండి నిండా నైవేద్యం, అన్ని రకాల పండ్లు, అన్ని రకాల నైవేద్యం తీసుకెళ్తాను. సరే, ఆయన తీసుకెళ్ళారు జగన్నాథ్ గుడి. బ్రాహ్మణులు ఆయన వెళ్ళారు, నైవేద్యం అన్ని సమర్పించేస్తారు. మొత్తం చివరిని గుర్తొచ్చింది, అరే కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ తీసుకున్నారు. గరుడు స్తంభం దగ్గర దాసరిలో ఎలా చెప్తే అక్కడ నిలబడి ఇలా చేతితో పట్టుకొని నా పేరు చెప్పని చెప్పారు. బ్రాహ్మణుడు, అయ్యా స్వామి జగన్నాథ స్వామి ఒక కొబ్బరికాయ మా ఊళ్ళో ఉండాలి, దాసరి గౌరీ అని ఆయన పేరు చెప్తే మీరు తీసుకుంటారండి కదా. ఆయన ఇలా పెట్టాడు. దాసరి గౌరీ ఇచ్చారు కొబ్బరికాయ. వెంటనే జగన్నాథ స్వామి గర్భగుడి ఎక్కడ ఉంది, నాట్యమండపం ఇక్కడ, భోగమండపం ఎక్కడ ఉంది, ఒక పెద్ద చెయ్యి వచ్చేసింది. చెయ్యి వచ్చేసి అందరూ చూస్తున్నారు, భక్తులందరూ చూస్తున్నారు. ఇదేమి మాయ వచ్చిన నేరకాయ, అందరూ చూస్తున్నారు. ఒక చెయ్యి వచ్చేసి కొబ్బరికాయ తీసుకెళ్ళిపోయింది. నేను ఇలా చూస్తారా, చెయ్యి ఖాళీ అయిపోయింది. అప్పుడు బ్రాహ్మణుడు, అమ్మో గొప్ప భక్తుడు ఆయన, నేను అహంకారం ఇన్ని నైవేద్యాలు నీ కోటి కొబ్బరికాయ ఇదనుకున్నాను. అమ్మో, అక్కడ బ్రాహ్మణులు భక్తులు అందరూ చూస్తున్నారు. అందరు గతమైపోయింది. దాసరి గౌరీ అని ఒక ఆయన ఉన్నారు, గొప్ప భక్తుడు. ఆయన పేరు చెప్పగానే స్వామి ఒక చెయ్యి వచ్చింది, పెద్ద చెయ్యి, పొడవాటి చెయ్యి వచ్చింది.
ఒకసారి మామిడిపండు వస్తాను, కొబ్బరికాయ ఇప్పుడు ఇస్తున్నాను, మామిడిపండు వస్తాను, మంచి గోగులాడే మామిడిపండు రసాలు, ఇక అంతలో ఉంటే వాసన వస్తుంది, గోమ వాసన వస్తుంది. ఇక పిల్లలు చూసామంటే ఇక ఆ రసం ఆస్వాదించకుండా ఉండలేదు. అటువంటి మామిడిపండు బాగా పండిని గోమ వాసన వచ్చింది మామిడిపండు అన్ని సెలెక్ట్ చేసుకొని ఒక బుట్ట పెట్టుకొని తల మీద పెట్టుకొని దాసేపు బయట 15 కిలోమీటర్ల దూరం 10 కిలోమీటర్ల దూరం వచ్చేస్తారు. జగన్ పోయి మందిరం ఎదురుకు వచ్చేస్తారు. బ్రాహ్మణ పండితులు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. దాసేపు వచ్చారు 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 వాళ్ళందరూ అంటున్నారు, మేము తీసుకెళ్తాం లోపలికి, మేము తీసుకెళ్తాం అని అంటున్నారు. అందరూ వచ్చి మేము లోపలికి తీసుకెళ్తాం, మీరు ఎలాగ వెళ్ళలేదు కదా, మేము తీసుకెళ్తాం అని వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. మేము తీసుకెళ్తాం, ఎందుకంటే ఒక చేయవలసింది తీసుకెళ్తాం, వాళ్ళకి అందరూ తెలుస్తుంది, మేము తీసుకెళ్తాం అని అందరూ దాసేపు అంటున్నారు. ఏం తీసుకెళ్ళలేదు, ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు ఇంత దూరం వస్తాయని చెయ్యి, ఇంత దూరం వచ్చి తీసుకెళ్ళారేంటి, నువ్వు ఎక్కడున్నావు, మందిరం ఎక్కడ ఉంది, మందిరం లోపల కూడా లేదు కదా, బయటే ఉన్నావు. అప్పుడు దాసేపు ఏం చేశారు, తల మీద ఉన్న బుట్ట తీసుకెళ్ళి ఒక్కొక్క పండును ఇలా పట్టుకొని సుదర్శన చక్రం పైన ఉంటుంది, ఆ సుదర్శన చక్రాన్ని చూపిస్తున్నారు. ఇలా ఒక్కొక్క పండు మాయమైపోతుంది, ఒక్కొక్క పండు ఇలా ఇస్తున్నారు, ఒక్కొక్క పండు మాయమైపోతుంది. ఈ బ్రాహ్మణ పండితులు అందరూ చూస్తున్నారు, ఏంటి ఇంత దూరం అంటే మాయమైపోతుంది, ఒక్కొక్క పండు గొట్టాన్ని ఖాళీ అయిపోయింది, 4 పండ్లు గొట్టాన్ని ఖాళీ అయిపోయింది. చూస్తారు బ్రాహ్మణులు అంతా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంత గొప్ప చూపిస్తున్నారు, మాయమైపోతుంది. బ్రాహ్మణులు అంతా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. గర్భగుడి చూశారు, చూసేసరికి ఆశ్చర్యం, టెంకెలు పడున్నాయి అక్కడ, టెంకెలు తొక్కలు, రసమే లేదు, రసం కేవలం తొక్కలు టెంకెలు పడున్నాయి. మొత్తం గర్భగుడిలో అన్ని టెంకెలు తొక్కలు. అమ్మో గొప్ప భక్తులకి ఇలా చూడండి, మరి ఎలా తీసుకెళ్ళాలి, కంటి చూపుతో ఇలా తీసుకెళ్ళి ఒకసారి చూసారంటే అయిపోయింది. స్వామి నేత్ర సౌందర్య మహాదత్వం, ఆయన యొక్క చల్లని చూపు పట్టించాలి. మరి కోట్ల జన్మల పాపాలు కూడా ఆ చల్లని చూపు పడడంతో ఆయన కోట్ల జన్మల పాపాలు. దేవతను దర్శించేది ఆ చల్లని చూపే కదా. మరి గొప్ప గొప్ప ఋషిములు వాళ్ళందరూ దళగాయంలో లక్షల మంది ఋషిములు అంతా తపస్సు చేసేవారు. మరి శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే దళగాయంలో ప్రవేశించారు, ఆ చల్లని చూపు ఒకసారి వాళ్ళ మీద పడిపోయింది. పడిపోవడంతో కదా ఆ లక్షల మంది ఋషిములు గోపిలేరు. స్వామివారి నేత్ర సౌందర్యం పడటంతో అందరూ వచ్చేసారు. తపస్య అన్ని పక్కన పెట్టేసి రోజు వచ్చి శ్రీరామచంద్రుడు నేత్ర సౌందర్యం చూసేవారు. వచ్చి ఇంత తపస్య లేదు, మర్చిపోయారు. అన్ని వదిలేసి వచ్చారు తపస్సు చేయడానికి. స్వామివారు రాగానే ఇంకా ఎవరి కోసం అయితే తపస్సు వచ్చినా ఆయన వచ్చారు అని చెప్పి తపస్సు ఆయన పెట్టేసి ఇంకా నియమాలే వచ్చి కూర్చున్నారు. కానీ ఏం కావాలండి, మీ తపస్సులో ఆయన వదిలేసి తిరుగుతారు, సీతాదేవి లాగా మేము కూడా సేవ చేస్తాం స్వామి. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారు, సీతాదేవి లాగా ఇప్పుడు కుదరదు, ఎందుకంటే ఏకపత్ని వరకు. సీతాదేవి లాగా అంటే మరి ఇంతమంది పత్నీలు అవ్వదు. వచ్చే అవుతారు, కృష్ణావతారం, శ్రీరామచంద్రుడు టోపీ వేస్తారు, అప్పుడు స్వీకరిస్తారు. స్వామి గారు వచ్చారు. అంత నేత్ర సౌందర్యం అత్యంత అద్భుతం. చూడండి, మనం వస్తున్న రోజు స్వామి దర్శించాలి, కానీ మన నేత్ర సౌందర్యం స్వామిని దర్శించకపోవచ్చు, స్వామిలాగా చూడలేకపోవచ్చు. మరి అంతగా చూస్తే ఈరోజు పలానా పాటలు వేసుకున్నారు స్వామి పంపిణీ విధంగా చూడవచ్చు. మరి ఆయన చూడు కాస్త నా మీద పట్టి నేను పవిత్రం అవుతానని కదా మనం చూస్తున్నాం. స్వామిని మనం చూడలేకపోయినా కూడా స్వామి కళ్ళు ఆయన ఎదురు లేకపోతే ఎలా పోతున్నాయి కదా మనకైనా, మనం పవిత్రం అయిపోతుంది కదా. సూర్యదాసుడు ఒక గొప్ప భక్తుడు చెప్పాను కదా, ఆయనకి జన్మ నుంచి దొరకలేదు, రోజు వెళ్ళేవారు దర్శించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, మీరు
దర్శించి తర్వాత చెప్పండి, చెప్తారే. నిన్న స్వామి నిన్న రోజంతా మందిరంలో ఉన్నారు, నిన్న ఏం పట్టేస్తున్నారు, నిన్న నిన్న అని అనుకుంటున్నాను. మరి ఆయనకి పనిలేదు, మరి బాగా ఆశ్చర్యపోయారు. నిజంగా ఎలా ఉంది, నేనేమన్నా మాయ తెలుసా. ఒకసారి స్వామికి అలంకరణ చేయకుండా అలాగే ఈరోజు చెప్పండి ఏం అలంకరణ, అది హరి నందా అంటే ఏం పట్టేసుకోలేదు, హరి భగవంతుడు. మరి రోజు కంటే ఈరోజు బాగా అందంగా ఉన్నాడు అంటున్నాడు ఆయన. ఇంకా అర్థం కేవలం ఒక కమలమాల పుష్పమాల వేస్తారు, ఒక గౌప్యం వేస్తారు, అంటే ఇంకేం లేదు. ఈరోజు చాలా సౌందర్యం, అద్భుతమైన దర్శనం అంటున్నారు ఆయన. మరి అనంతం ఎలా ఉన్నాయి, అద్భుతం ఈరోజు. కనుక నేత్ర సౌందర్యం మధురం. అందుకే దానికి మీద బృందావనంలో మీరు భక్తులు వేల మంది, లక్షల మంది భక్తులు భాగ్యమైన మందిరం వేల మంది ఉండరు. కానీ అక్కడ పూజారులు ఏం చేస్తారు, స్వామివారి దర్శనం కంటిన్యూ ఉండదు. జస్ట్ ఓపెన్ చేస్తారు, భక్తులు అలా చూస్తారు, వెంటనే కట్టిన చేస్తారు, మళ్ళీ 2 నిమిషాలు కట్టిన చేస్తారు, మళ్ళీ దర్శనం మళ్ళీ కట్టిన చేస్తారు. ఈ విధంగా రోజుకి ఒక 1000 సార్లు కట్టేస్తారు, కట్టిన చేస్తారు. కంటిన్యూగా అలాగే ఇలాగే తెచ్చేయండి పెట్టారు, కట్టిన వేసేస్తారు. మరి దీని యొక్క రహస్యం ఏంటంటే స్వామివారి యొక్క కంటి చూపు ఏ భక్తుల మీద భక్తులతో ఆ భక్తులతో వెళ్ళిపోతున్నారు స్వామి. ఇలా ఎన్నోసార్లు జరిగింది, వాళ్ళు ఇంటైపోతున్నారు. నిజంగా జరిగింది, కలిగిపోయింది. మందిరం ఖాళీ అయిపోతుంది, వాళ్ళు ఇంటైపోతున్నారు. వేల మంది వచ్చి దర్శనిస్తున్నారు. స్వామి కంటి ఎవరి మీద పడుతుంది, విశుద్ధమైన భక్తుడు ఆయన మీద పడుతుంది, అందరి మీద చూపుతుంది. మరి విశుద్ధమైన భక్తుడు కంటి చూపు ఆయన మీద పడింది, ఆయన చూపు ఈయన మీద పడింది. చూపు కలిసి లేదాన్ని ఇంటేస్తాడు. మీరు దర్వాజాలో చూస్తారు కదా, ఎక్కడున్నారు స్వామి ఆరాధిస్తేకి పలానా భక్తులు ఇంటికెళ్తారు. మళ్ళీ పడేసుకుంటూ పూజలు వెళ్ళారు. స్వామి మందిరం ఖాళీ అయిపోయింది, భక్తులు ఎవరు రాదు, నేను తినేది రండి అంటూ మళ్ళీ తీసుకొచ్చాను, చేయగొట్టుకున్నాను. అందుకని వెళ్ళిపోతారని చెప్పి కట్టనేస్తున్నారు. మళ్ళీ ఎన్నిసార్లు రోజుకు 1000 సార్లు వేస్తారు, కట్టనేస్తారు తీస్తారు, కట్టనేస్తారు తీస్తారు. ఇంకా స్వామి వారి చల్లని చూపు అటువంటి. కానీ ఇకపోతే మనం 20 సంవత్సరాలు చెప్తున్నాం. ఒకసారి గమనామా చెప్తున్నాం, పువ్వుల్లో ప్రోగ్రాం పెట్టిందండి. రేపు ఉత్సవం నగరపెట్టుకుని వచ్చేసారు భక్తులు, చాలా మంది వేషాలు వచ్చారు. పూరి నుంచి, బృందావనం నుంచి, బరంపూర్ నుంచి, ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి చాలా మంది వచ్చారు. వేషం చాలా మంది వచ్చారు. రేపు మీరు సమయాన్ని బట్టి మీరు వెళ్ళండి. మధ్యాహ్నం పూట కనీసం 10 గంటల ఉంటే 11 నుంచి స్టార్ట్ అయిపోతారు. ఆ రోజు వెళ్తారు కనుక 11 నుంచి స్టార్ట్ అయిపోతారు. హైదరాబాద్ వెళ్ళవచ్చు, హారతి దర్శనం చేయొచ్చు, మహాప్రసాదం తీసుకోవచ్చు అందరూ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమిత శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, గుణరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నిరంజనందన గోవింద,
Govinda, Hari Govinda.
Govinda